హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు A6 న్యూస్. దిస్ ఇస్ ప్రీ. హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పిల్లర్ నెంబర్ 860 ఉప్పల్లో ADMS e-bikes PNS EV హబ్ ఎలక్ట్రికల్ బైక్స్ ద్వారా షోరూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎలక్ట్రిక్ రంగంలోనే ADMS అనేది ఒక నూతన అధ్యాయం రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. మరి ఈ బండ్ల క్వాలిటీ విషయానికి వస్తే బండ్లు వచ్చేసి అన్బ్రేకబుల్ ఐటమ్, ఫైబర్లో అక్రాలిక్ అనే కెమికల్ కలపడం వల్ల నాన్ బ్రేకబుల్ ఐటమ్గా తయారైంది. దీంతోపాటు దీనిలో ఉన్నటువంటి బ్యాటరీ ప్లస్ మోటార్ వచ్చేసి కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ లిథియం బ్యాటరీ ఉంది, బోష్ కంపెనీ మోటార్ ఉంది. మనకు ఈ బండ్లలో టోటల్గా 18 మోడల్స్ ఉన్నాయి సార్. 18 మోడల్స్లో మనకు వచ్చేసి ఒక 10 రకాల మోడల్స్ వచ్చేసి నాన్ రిజిస్టర్ వెహికల్స్, 8 రకాలు రిజిస్టర్ వెహికల్స్. ఈ వెహికల్స్లో మనకు ప్రైస్ విషయానికి వస్తే 72,000 నుంచి మనకు ప్రైస్ అనేది స్టార్ట్ అయ్యి 1,85,000 వరకు ఈ వెహికల్స్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. దీంతోపాటు ఇదే కంపెనీలో టీవీలు కూడా ఉన్నాయి సార్. మార్కెట్లో ADMS అనేది ఒక ప్రపంచం సృష్టిస్తూ ఉంది. మీ అందరికీ ఒక క్లారిటీ రావాలంటే మీరు ఎక్కడ ఏ ప్లేస్లోనైనా అరగంట సేపు అలా మీరు వెహికల్ వేసుకొని తిరిగినా మీకు ఎలక్ట్రికల్ ADMS అనే వెహికల్స్ కనిపిస్తాయి. మార్కెట్ మొత్తంలో మిగతా వెహికల్స్ సగం ఉంటే ADMS ఎలక్ట్రికల్ వెహికల్స్ అని 50% ఉన్నాయి సార్. ఇది ADMS ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ ప్రతి ఒక్కరు వాడండి. దీనివల్ల మనం ప్రతిరోజు కూడా రోజు ఒక 100 కిలోమీటర్ తిరుగుదాం అనుకుంటే పెట్రోల్ వెహికల్ అయితే 200 ఖర్చు అవుతాం. అదే మనం ఎలక్ట్రిక్ తీసుకుంటే మన బండ్లు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 2 నుంచి 4 గంటల లోపు 2 యూనిట్ల కరెంట్ తీసుకుంటుంది. మరి ఈ 2 యూనిట్లకు ఎంత ఖర్చు అవుతుందంటే ఒక యూనిట్ 5 రూపాయలు, 2 యూనిట్లకు 10 రూపాయలు. 10 రూపాయల ఖర్చుతోటి 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్లు వెళ్ళేటువంటి వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరికి చూడండి, కామన్గా మనము 250 ఉన్నాయి, 100 వరకు వేసుకున్నా ప్రతి ఒక్కరికి డైలీ 200 సేవ్ అవుతున్నాయంటే నెలకు వచ్చేసి 6,000, సంవత్సరానికి వేసుకుంటే 72,000. మరి పెట్రోల్ బండి అయితే ఈ 72,000 మనము ఎక్స్ట్రా పెట్టాల్సింది. ఇక్కడ మనకు డైలీ 200 అనుకున్నా ఆల్మోస్ట్ ఒక 70,000 మనకు సేవ్ అవుతూ ఉన్నాయి. మరి దీంతో పాటు పెట్రోల్ బండ్లకు మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ బండ్లు జీరో మెయింటెనెన్స్, ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. ఏ బండ్లకు ఏ ప్రాబ్లం ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే మన PNS EV హబ్ దగ్గర వేరే ఎలక్ట్రిక్ బండ్లకు స్పేర్ పార్ట్స్ దొరకట్లేవు, ఇబ్బంది ఉంది. మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన ADMS బండ్లకు కంప్లీట్గా స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. వేరే కంపెనీ బండ్లకు కూడా ఏమన్నా స్పేర్ పార్ట్స్ కావాలంటే కూడా మన దగ్గర దొరుకుతాయి. అది ADMS యొక్క పవర్. ఓకేనా? అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరు కూడా ఇంకో విషయం చెప్తా ఉన్నా, మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో రీసెంట్ మనము ఒక 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ తీసుకుంటే ఢిల్లీలో స్కూల్స్ హాలిడేస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? పొల్యూషన్ పెరుగుతున్న విపరీతమైన పొల్యూషన్. మరి ఒక మనిషి ఢిల్లీలో ఉంటే 28 సిగరెట్లు తాగితే ఎంత పొల్యూషన్ లోపలికి వస్తుందో అంత పొల్యూషన్ లోపలికి వెళ్తూ ఉందంట. మరి ప్రజెంట్ మన హైదరాబాద్ కూడా అదే దిశగా ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏదేమైనా సరే పెట్రోల్ డీజిల్ బండ్లను కొంచెం తగ్గించి ఈవీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ ఈవీని ఎంకరేజ్ చేసేటువంటి సందర్భంలో మనం కూడా దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నాం. మరి చూడండి, ఎలక్ట్రిక్ వాడడం వల్ల పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది. రానున్న తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఎంకరేజ్ చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్.